లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రజల పనులు స్పీడ్గా జరగాలి. ప్రభుత్వ ఖర్చులు ఆదా చేయాలి. అర్హులను పక్కాగా గుర్తించాలి. అసలైన పేదలకే ప్రయోజనం దక్కాలి. అటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి, పెట్టుబడులను ఆకర్షించాలి. ఇదే కాన్సెప్ట్తో ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పనులు చేపట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 4న తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్లో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్కు పునాదిరాయి వేశారు. పలు ఫారెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్లను వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వాహనాలను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు గూగుల్తో ఈ నెల 4న రేవంత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గూగుల్ ప్రధాన సమాచార అధికారి రాయల్ హాన్సన్ ఆధ్వర్యంలోని టీం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. అమెరికా బయట అతిపెద్ద ఆఫీస్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ప్రపంచంలోనే ఐటీ ఇన్నోవేషన్ హబ్గా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రజా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆసియా పసిఫిక్ జోన్లో ఇప్పటి వరకు టోక్యోలో మాత్రమే గూగుల్ ఇంజనీరింగ్ సేఫ్టీ సెంటర్ ఉంది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తరువాత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో ఈ సెంటర్ హైదరాబాద్కు వచ్చింది. దేశంలోనే తొలి గూగుల్ పవర్డ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ఛాన్సెస్ పెరిగాయి. గూగుల్ సేఫ్టీ సెంటర్ ఎందుకంటే సైబర్ దాడులను అరికట్టేందుకు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా ఏర్పాటు చేస్తారన్నమాట. గూగుల్ నిర్ణయంతో సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన చాలా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతాయని, ఫలితంగా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలొస్తాయంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 4న యువ వికాసం సభకు సీఎం హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. సుమారు 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్ఎండ్బి రోడ్లకు 600 కోట్లు, పీఆర్ రోడ్ల నిర్మాణానికి 77 కోట్లు, కరెంట్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు 26 కోట్లు, నర్సింగ్ కాలేజ్కు 10 కోట్లు కేటాయించారు. 82 కోట్లతో పెద్దపల్లిలో చేపట్టనున్న బైపాస్, 51 కోట్లతో జిల్లా హాస్పిటల్ అప్గ్రేడ్, పెద్దపల్లి బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, పెద్దపల్లి మున్సిపాలిటీకి 15 కోట్లు, సుల్తానాబాద్ కు 5 కోట్లు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయానికి 5 కోట్లు, మహిళా సంఘాల సంక్షేమానికి 5 కోట్లు మంజూరు చేశారు. గ్రూప్ 4లో ఎంపికైన 9,000 మందికి ఇదే సభలో అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. నూతన భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థ బిల్డ్ నౌను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేనుంది. దీనికి సంబంధించిన యాప్ బ్రోచర్ ను మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియట్ లో రిలీజ్ చేశారు. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థగా నిలవనుంది. అనుమతులు, డ్రాయింగ్ స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గించనున్నారు. ప్రస్తుతం అమలవుతోన్న టీజీబీ పాస్లో ఇన్స్టెంట్ అప్రూవల్, సింగిల్ విండో వేర్వేరుగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్, ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్, అక్రమ నిర్మాణాలకు నోటీసుల జారీ వరకు అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఉండబోతోంది. ప్రస్తుత వ్యవస్థ టీజీబీ పాస్లో 2 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. కానీ బిల్డ్ నౌలో 5 నిమిషాల్లోపే పరిశీలన పూర్తవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కియోస్కులతో స్క్రూటినీ చేస్తారు.
బంగారానికి హాల్ మార్క్, వస్తువులకు ట్రేడ్ మార్క్ మాదిరే తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్షీట్లు వంటి వస్త్రాలకు ఇకపై హ్యాండ్లూమ్ మార్కులు కనిపిస్తాయి. స్వచ్ఛమైన చేనేతకు అది ముద్రగా ఉపయోగపడటంతో పాటు దాని ద్వారా వస్త్రం రకం, దాన్ని తయారు చేసిన కార్మికుని సమాచారం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాల విశిష్టతను చాటేలా వాటికి హ్యాండ్లూమ్ మార్కు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. చేనేత అభయహస్తం కింద హ్యాండ్లూమ్ మార్క్ ట్యాగ్లను రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేయటంతో పాటు వీటిని వాడినందుకు ఆర్థిక సాయం సైతం అందించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 59,425 మంది చేనేత కార్మికులున్నారు. 299 చేనేత సహకార సంఘాల కింద అధిక శాతం పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను రాష్ట్ర చేనేత సహకార సంఘానికి అమ్ముతున్నారు. ప్రసిద్ధ చేనేత రకాల వస్త్రాలను పరిరక్షించడంతో పాటు వాటి అమ్మకాలు పెరిగేలా కార్మికులకు ఉపాధి పెంచేందుకు చేనేత సంఘానికి రూపకల్పన చేసింది. ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళుతోన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీలేని పోరాటం చేస్తోంది. కృష్ణా జలాల నీటి కేటాయింపులపై ఈ నెల 5న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి. ట్రిబ్యునల్ ముందు ఎక్కువ రోజులు వాదనలు కొనసాగేలా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. దీనివల్ల తుది అవార్డు రావడంతో జాప్యం జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపులను ఎక్కువ సంవత్సరాలు వినియోగించుకోవచ్చని, అనధికారిక నిర్మాణాలు కొనసాగించవచ్చన్నది ఆంధ్రప్రదేశ్ వ్యూహంగా ఉందని వాదించింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలంది. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని చెప్తోన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5న ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటీ, కప్డా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారని తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమన్నారు సీఎం. ఇందుకోసం యాప్ తీసుకొచ్చారు. మొదట నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నారు. ఇందుకోసం అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చారు. ఇందులో ఎంట్రీ చేసి ఐడెంటిఫై చేస్తారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు. For more videos like this, subscribe Big TV channel.